ఈ సీజన్ తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ జట్టు పంజాబ్ విసిరింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ పైన భారీ విక్టరీ కొట్టిన సన్ రైజర్స్ జట్టు ప్రత్యర్థులకైతే మరోసారి వార్నింగ్ బెల్స్ పంపింది. ఈ సీజన్ జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ పెను విధ్వంసకర ఇన్నింగ్స్తో సెంచరీ చేయడంతో మరోసారి తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ క్రమంలో సెంచరీ తర్వాత ఇషాన్ కిషన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ సెంచరీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. గత కొంతకాలంగా ఇది ఊరిస్తున్నప్పటికీ గత సీజన్లోనే నేను సాధించాలనుకున్నా, కానీ ఈ సీజన్ మొదటి మ్యాచ్లోనే దక్కడం చాలా ఆనందంగా ఉంది. జట్టు నాపైన పూర్తిగా నమ్మకం ఉంచింది. నేను నా వంతుగా రాణించాలనుకున్నా. కెప్టెన్ కమిన్స్ మా అందరికీ పూర్తి స్వేచ్ఛనివ్వడంతో పాటు కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ చేశాడు. సెంచరీ చేసినా డక్అవుట్ అయినా పర్వాలేదని చెప్పాడు. టీమ్ మేనేజ్మెంట్కు హ్యాట్సప్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు దూకుడుగా ఆడి మంచి ప్లాట్ఫామ్ వేయడంతో నేను ఈ సెంచరీ సాధించగలిగానని ఇషాన్ కిషన్ అయితే పేర్కొన్నాడు. కాగా ఏషియా కప్ తర్వాత టీమిండియాలో చోటు కోల్పోవడం, బీసీసీఐ సెంట్రల్ కాంటాక్ట్ లిస్ట్ నుంచి వెళ్ళిపోవడంతో పాటు ముంబై ఇండియన్స్ జట్టు వదిలివేయడంతో చాలా బ్యాడ్ టైంని అయితే ఇషాన్ కిషన్ ఎదుర్కొన్నప్పటికీ మెగా వేలంలో సన్ రైజర్స్ జట్టు నమ్మకం ఉంచి మరీ తీసుకోవడంతో తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తొలి మ్యాచ్లోనే తుఫాన్ సెంచరీతో ఆకట్టుకొని తనదైన స్టైల్లో కంబ్యాక్ ఇచ్చాడు ఇషాన్ కిషన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.